సో ఎక్కడ ఇముడ్చుకోవాలి, ఎక్కడ ఇముడ్చుకోవద్దు, ఇవన్నీ మనకు స్పష్టత ఉంటే గాని మనము బాబాకి ధర్మస్థాపనలో సంయోగం ఇవ్వము. తప్పు చేసేటోళ్ళందరికీ సంయోగాలు ఇస్తూ కూర్చుని వాళ్ళ పాపంలో భాగస్థులు అయిపోతున్నారు అందరు. సో ఈ మురళిలో బాబా ఈ మురళి పూర్తిగా చదువుకుందాము, ఎందుకంటే అందరికీ విస్తారంగా తెలియాలి దీని గురించి. సో సంగమయుగి డిగ్రీ మరియు భవిష్య ప్రారంధం. ఈ రోజు బాబ్దాదా విద్యార్థులందరూ చదువు తర్వాత ఏ డిగ్రీ పొందారని చూస్తున్నారు. ఈ చదువుకి లభించే డిగ్రీ ఏమిటి? డిగ్రీ లభించాలా లేక లభించిందా? చదువు తర్వాత డిగ్రీ లభిస్తుంది కదా. ఈ సంగమయుగంలో మీకు ఏమి లభిస్తుంది? సంపూర్ణ ఫరిష్తా లేదా అవ్యక్త ఫరిష్తా. ఇది సంగమయుగం యొక్క డిగ్రీ. దైవీ పదవి అనేది భవిష్య ప్రారంధం. ఇప్పటి డిగ్రీ సంపూర్ణ అవ్యక్త ఫరిష్తా. ఈ డిగ్రీ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి మరియు ఎంతవరకు ప్రతి విద్యార్థి దీనిలో యోగ్యంగా తయారయ్యారని చూస్తున్నారు. సో ఇక్కడ బ్రాహ్మణ్సో ఫరిష్తా, ఫరిష్టాసు దేవత అంటున్నారు. సో ఇక్కడ సంగమ యుగంలో ఈ బ్రాహ్మణుల నుంచి నెక్స్ట్ స్టేజ్ మన పురుషార్థం యొక్క అంతిమ స్థితి అవ్యక్త ఫరిష్ట, అది ఈ సంగమ యుగంలోనే చెయ్యాలి.